మొలకలు పచ్చిగా తినలేని వాళ్ళు ఇలా మంచిగా టేస్టీగా క్రిస్పీగా గుంత పునుగులు చేసుకొని తింటే హెల్త్కి హెల్త్, టేస్ట్గా టేస్టీ వచ్చేస్తుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ అసలు ఎందుకు స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. రెసిపీ అయితే చాలా ఈజీ, చెప్తాను చూడండి. నేనైతే ఇందులో ఉలవలు, ఇంకా పెసలు, ఇంకా నల్ల గుగ్గుళ్ళు ఈ 3 రకాలు తీసుకున్నాను. వీటిని ముందు రోజే మొలకలు కట్టాను. దీన్ని వచ్చేసి ఒక కాటన్ క్లాత్లో కానీ కడితే చాలా ఫ్రెష్గా నీట్గా చాలా పొడవుగా వస్తాయి మొలకలు అనేవి. సో నేను ముందు రోజే చేసి ఉంచుకున్నాను. వీటిని కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని మిక్సీ పట్టించుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకుండా తీసుకోండి, కొంచెం గట్టిగానే మిక్సీ చేయించాలి. తర్వాత ఇందులో కొంచెం క్రిస్పీనెస్ కోసం రవ్వ యాడ్ చేస్తున్నాను, ఒక 3 టీ స్పూన్స్ అంతే. దాని తర్వాత మనం ఈ బజ్జీల పౌడర్ ఉంటుంది కదా, ఇది అవసరం లేదు, ఊరికే నేను టేస్ట్ కోసం వేసాను. ఇది కాస్త ఆ తర్వాత పెరుగుంటే వేయండి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ అన్ని వేయాలనేం లేదు, మనకి కావాల్సినవి వేసుకుంటే చాలు. తర్వాత బేకింగ్ సోడా కొద్దిగా వేసాను. తర్వాత టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్. ఆ తర్వాత మీకు ఇందులో ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అంటే మన దగ్గర ఏమైనా ఆకుకూరలు ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే మునగాకు ఉంది ఈరోజు, అందుకని మునగాకు అట్లా కాస్త వేసాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని వేసుకుంటే చాలా టేస్ట్ యాడ్ చేస్తుంది. ఇవైతే ఖచ్చితంగా వేసుకోండి. ఒట్టిగా తినడం కంటే ఈ ఉల్లిపాయలు ఇంకా మంచి టేస్ట్ని యాడ్ చేస్తాయి. దాంతో పాటే ఒక 2 పచ్చిమిర్చిని 2 తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. వీటన్నిటిని చక్కగా కలిపేసి ఒక 10 నిమిషాలు, 10 కూడా అవసరం లేదు, 5 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఆ రవ్వ అనేది కొంచెం ఉబ్బుతుంది ఆ వాటర్లో ఊరిన తర్వాత. ఆ తర్వాత మనకైతే బ్యాటర్ రెడీ. దీన్ని ఇంకా కడాయి పెట్టేసుకొని వేసుకోవడమే. ఇందులో ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి అయితే ఖచ్చితంగా వేసుకోండి. సాల్ట్, బేకింగ్ సోడా ఈ 4 మాత్రమే ఖచ్చితంగా వేసుకోవాలి. మిగతావన్నీ మీ ఆప్షనల్, ఇంకా ఉంటే వేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత అయితే గుంత పునుగుల ప్యాన్ పెట్టేసి అందులోకి ఆయిల్ వేసి గుంతల్లో బాగా అంటేటట్టు రుద్దుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని అందులో వేయడమే. అన్ని గుంతల్లోకి ఫుల్గా నింపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక పక్క బాగా కాలనివ్వాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, లేకపోతే మాడిపోతాయి. ఒక పక్క బాగా కాలిన తర్వాత మనమైతే వాటిని తిప్పించుకోవాలి. చక్కగా అన్నిటిని తిప్పించేసిన తర్వాత మళ్ళీ అలాగే మీడియం ఫ్లేమ్లో ఇంకాస్త కాలనివ్వాలి. రెండో సైడ్ కాలాలి కదా. అంతే, సింపుల్ గుంత పునుగులు అయితే రెడీ. 2 సైడ్ల కాలిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని సర్వ్ చేసుకోవడమే. హెల్దీ అండ్ టేస్టీ స్ప్రౌట్స్ గుంత పునుగులు చాలా సింపుల్గా చేసేసాం కదా. సో మీరు ట్రై చేస్తే కామెంట్ చేయండి. ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది. దీనికైతే మనం ఎటువంటి కర్రీ పెట్టుకున్నా టేస్ట్ అదిరిపోతుంది. అసలు కర్రీ ఏమీ లేకపోయినా ఒట్టిగా పికిల్ పెట్టుకొనైనా తినేయచ్చు. దేనితో అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది తయారీకి పెద్ద టైం ఏమీ పట్టదు. చూసారు కదా లోపల ఎంత చక్కగా ఉడికిందో, ఇంకా మెత్తగా కూడా ఉంది. ఇంకా పైన అయితే క్రిస్పీగా, లోపల మెత్తగా, ఇది భలే ఉంటుంది. నా వెయిట్ లాస్ జర్నీలో నేను తీసుకునే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఇది కానీ మీరు ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.